వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఈ వారం మనతో పాటు ప్రసాద్ గారు మళ్ళీ రీజాయిన్ అయ్యారు కాబట్టి ఈ పోయిన వారం లాస్ట్ లో చెప్పినట్టుగా ఈ ఫెడ్ రేట్ యొక్క ఇంపాక్ట్, అదే కాకుండా స్పెసిఫిక్ గా అసలు ఎలా ఉంది మార్కెట్ కైండ్ ఆఫ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎందుకంటే కొద్ది గొప్ప అప్స్ అండ్ డౌన్స్ చూసి ఉండొచ్చు మనం ఈ వారం, గత పోయిన వారాల్లో కూడా. సో లెట్ us జస్ట్ గెట్ ఓవరాల్ వ్యూ. దానికంటే ముందు కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జస్ట్ ఫ్యూ అప్డేట్స్. ముందుగా వచ్చేసరికి ఇండియా, మన వాట్ ఎవర్ ఇండియన్ ఎకానమీ యొక్క స్టాక్స్ ఎంఎస్సిఐ అంటే మార్గన్ స్టాన్లీ యొక్క ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ అనేది ఏదైతే ఉంటుందో, ఫర్ ద ఫస్ట్ టైం మనం చైనాని దాటాం. అంటే ఇండియా యొక్క వెయిటేజ్ అరౌండ్ 22% అయితే చైనాది అరౌండ్ 21.58% ఉన్నట్టుగా మనం ఇప్పుడు న్యూస్ లో కూడా చూసి ఉండొచ్చు. అంటే దీని యొక్క ఇంపాక్ట్, దీని యొక్క అర్థం ఏంటంటే ఓవరాల్ గా గ్లోబల్ గా ఎవరైనా సరే ఎమర్జింగ్ మార్కెట్స్ యొక్క స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇండియా ఇస్ నౌ ద బెస్ట్ ఆర్ ద మోస్ట్ టాప్ టార్గెట్ ఫర్ ఎవ్రీవన్. ఆ యొక్క ఇండెక్స్ లో కూడా మన దగ్గర చిన్న చిన్న స్టాక్స్ ఏవి ఇంక్లూడ్ అవ్వవు. పెద్ద లార్జ్ క్యాప్ స్టాక్స్, మార్కెట్ లీడర్స్, హ్యూజ్ ఎకనామిక్ డ్రైవర్స్ వరకు ఇంట్రొడ్యూస్ అయి ఉంటాయి, ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కూడా ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఎనీవన్ ఇన్ ద వరల్డ్ కొంచెం ఎమర్జింగ్ మార్కెట్ లో ఎప్పుడైనా సరే ఈక్విటీస్ లో స్కోప్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇండియా ఇస్ ద ఫస్ట్ చాయిస్. విత్ ఇన్ ఇండియా మన యొక్క లార్జ్ క్యాప్ స్టాక్స్ చాలా ఇన్ఫ్లోస్ చూసే అవకాశం ఉంటుంది. సో మన లార్జ్ క్యాప్ ఫండ్స్, లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా డెఫినెట్లీ ఆర్ ఆన్ పేస్ టు రీప్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ అప్డేట్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ యొక్క గుడ్ న్యూసే కాకుండా ఇన్ జనరల్ అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ కూడా మీరు చూసి ఉండొచ్చు న్యూస్ లో. మోర్ దెన్ 22% ఇంక్రీజ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్. అంటే మనం మన కంట్రీలో మన ఐటీ బేసిక్లీ మన కంట్రీ, మన ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి బడ్జెట్ ఎంతైతే అలొకేట్ చేసిందో ఆ యొక్క ఇన్కమ్స్ ఏదైతే యాంటిసిపేట్ చేసిందో దాంట్లో ఆల్రెడీ 45% వరకు వచ్చినట్టుగా నెంబర్స్ డిక్లేర్ చేశాయి. అంటే కార్పొరేట్ ఇండియానే అరౌండ్ 20%, అదే కాకుండా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా బాగా పెరిగినట్టు నెంబర్స్ డిక్లేర్ చేశారు. మనం ఇవాళ చూస్తూ ఉంటే అంటే దానికి వేరియస్ రీజన్స్. ఒకటేమో ప్రైమరీగా ఇన్కమ్ పెరగడమే కాకుండా ఇన్ జనరల్ ఈ ట్యాక్స్ రెజీమ్ కూడా మీరు చూసి ఉండొచ్చు. కొత్త ట్యాక్స్ రెజీమ్ వచ్చింది కాబట్టి ఆ యొక్క ఇంపాక్ట్ కూడా మనం చూడొచ్చు. అండ్ ప్రైమర్లీ ఇన్కమ్స్ పెరిగాయి అంటే మన కార్పొరేట్ ఇండియా, మన పర్సనల్ ఆదాయాలు కూడా అందరి పెరిగాయి కాబట్టి ఈ ట్యాక్స్ కలెక్షన్స్ చూస్తున్నాం. అందుకనే చుట్టుపక్కల న్యూస్ ఏదో కొంచెం డల్గా ఉందేమో, అసలు మన ఇండియాలో కొంచెం స్లో డౌన్ ఉండొచ్చేమో అని కొద్ది గొప్ప అనలైజ్ చేసే వారికి ఈ ఫ్యాక్ట్స్ చూస్తే మాత్రం డెఫినెట్లీ దే విల్ అండర్స్టాండ్ ద స్ట్రెంగ్త్, ది అండర్లయింగ్ స్ట్రెంగ్త్ అట్లీస్ట్ ఆఫ్ కార్పొరేట్ అండ్ ఆల్సో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ విత్ ఇన్ అవర్ కంట్రీ. రైట్. ఇవన్నీ తర్వాత ఐఎమ్ షూర్ అందరి మైండ్స్ లో ఉండేది ఏంటంటే ఈ ఫెడ్ రేట్ కట్, అదైతే ఇంట్రెస్ట్ రేట్ కట్ చేశారో 50 బేసిస్ పాయింట్స్ లేదా 0.5% ఇంట్రెస్ట్ రేట్స్ ని కట్ చేసినట్టుగా మనం చూసాం. పెద్ద నిర్ణయమే, ఎందుకంటే యూజువల్లీ రేట్స్ కట్ చేసేటప్పుడు అరౌండ్ 0.25%, 25 బేసిస్ పాయింట్ తో స్టార్ట్ చేస్తారు. బట్ వాళ్ళకి కూడా ఐఎమ్ షూర్ అంటే ద గ్రావిటీ ఆఫ్ సిచ్యువేషన్, ఇన్ఫ్లేషన్ కొద్ది గొప్ప కంట్రోల్లో ఉన్నాయి. కింద చూస్తేనేమో ఇంకా రిసెషన్ అవ్వలేదు, కానీ రిసెషన్ సైన్స్ చూపిస్తున్న ఎకానమీని ముందే దే హ్యావ్ టు టేక్ సమ్ ప్రొయాక్టివ్ మెజర్స్ అని వాళ్ళ ఫెడ్ కూడా అర్థమైంది. కాబట్టి ప్రసాద్ గారు, అంటే ఈ యొక్క ఇంపాక్ట్ మన గ్లోబల్ లెవెల్లో మనం యాంటిసిపేట్ చేసామన్న విషయం పక్కన పెట్టేస్తే అసలు హౌ షుడ్ వి ట్రీట్ దిస్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్? అమెరికాలో ఫెడ్ రేట్ తగ్గించడం అనేది దట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ ద గ్లోబ్, నాట్ జస్ట్ అమెరికాలోనే కాకుండా. ఎందుకంటే ఎక్కడైతే మనీ కొద్దిగా తక్కువ రేట్లో కనుక దొరుకుతుంటే ఆ మనీని తీసుకుని ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ లేదా ఇన్సైట్ఫుల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఎక్కడైతే ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయో అక్కడికి రెండు రకాలుగా ఇన్వెస్ట్మెంట్ పంపించడానికి ట్రై చేస్తారు. ఒకటి, ఆ కంట్రీలో ఇంట్రెస్ట్ రేట్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఇంట్రెస్ట్ రేట్ తెచ్చుకుందామని దానిలో ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టడం ఒక మార్గం. రెండవది, ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. ఎందుకంటే ఈక్విటీస్లో కనుక అండర్ ప్రైస్ కానీ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే అందులో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి వచ్చే లాభాలేమో ఎక్కువ, కానీ తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నటువంటి అమెరికన్ కంట్రీస్ నుంచి, అమెరికా నుంచి తీసుకున్న డబ్బుల మీద కట్టవలసిన వడ్డీ ఏమో తక్కువ. ఆటోమేటిక్గా ప్రాఫిట్ పెరిగి ఆ వాళ్ళని నమ్మిన ఇన్వెస్టర్స్కి మంచి లాభాలు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఫెడ్ రేట్ తగ్గించడం మూలంగా వచ్చే రిపర్కషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇవాళ తగ్గించగానే రేపే మొదలవదు, అంచనాలు మాత్రం మొదలవుతాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన బ్యాక్ డ్రాప్లో ఆల్రెడీ మార్కెట్స్లో కొద్దిగా గొప్ప స్తబ్దత రావడం జరిగింది. అంటే ఇండియాలో ఏం జరిగిందంటే మిడ్ క్యాప్లో ఉన్నటువంటి ర్యాలీకి కొద్దిగా గొప్ప అడ్డుకట్టపడిందని చెప్పాలి. అందులో కరెక్షన్ స్టార్ట్ అయిపోయింది. కరెక్షన్ కూడా కొన్ని చోట్లయితే దాదాపుగా 30-40% కన్నా ఎక్కువ రేట్లు
తగ్గిపోయాయి. ఎందుకు తగ్గాయి అంటే వెళ్ళకూడనంత లెవెల్కి వెళ్ళిన షేర్లు ఆటోమేటిక్గా తగ్గి వస్తాయి కాబట్టి తగ్గొచ్చాయి. దానివల్ల మార్కెట్కి ఏదైనా వీక్నెస్ ఉందా అంటే లేదు. ఎందుకు అంటే యశ్వంత్ ఇప్పుడే చెప్పినట్లుగా అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగాయి అంటే కార్పొరేట్ ఇండియాకు ఉన్న బిజినెస్ ప్లాన్స్ కానీ బిజినెస్ ఆపరేషన్స్ సజావుగా జరుగుతున్నాయని నమ్మకంగా చెప్పుకోవచ్చు. అందువల్ల కార్పొరేట్ ఇండియాకు వచ్చే ప్రమాదం లేదు. అంత మాత్రాన ఈక్విటీ ఇన్వెస్టర్లు ఎవరికీ ప్రమాదం లేదంటే ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. ఎందుకు అంటే మార్కెట్లో సెంటిమెంట్ బాగున్నప్పుడు నేను చెప్పినా మీరు చెప్పినా మనం అనుకున్నా అనుకోకపోయినా దాదాపుగా మెజారిటీ షేర్లు పెరుగుతూ ఉంటాయి. కానీ అలా కనుక ఆ యొక్క పొంగు తగ్గిపోయిన తర్వాత మార్కెట్లో స్ట్రెంగ్త్ బాగున్నప్పుడు ఉన్నట్లుగా పెరిగినట్టుగా కాకుండా ఏ కంపెనీ అయితే లాభాలను పెంచుకుంటుందో ఏ కంపెనీకి అయితే రాబోయే రోజుల్లో లాభాలు పెంచుకునే అవకాశాలు ఉంటాయో వాటిపైనే దృష్టి పెట్టే సీరియస్ ఇన్వెస్టర్లు రంగంలోకి దిగుతారు. కాబట్టి వాళ్ళు చేయవలసింది ఏంటి? మనం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫండమెంటల్స్గా వీక్గా ఉన్న కంపెనీలు ఎక్కువ ప్రైస్లో ఉంటే మొమెంటం ఉంది కదా అని మాత్రం అట్టే పెట్టుకునే కూడదు. అది గమనించాలి. ఇకపోతే ఇంట్రెస్ట్ రేట్ కట్ మూలంగా ఇండియాకి వచ్చే లాభం ఏంటని చెప్పాలంటే రెండు అంశాలు. ఒకటి, వాళ్ళు 0.5% తగ్గిస్తే ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న వాళ్ళు కనుక వాళ్ళు అక్కడ 4.5-5% ఇస్తున్నారు కాబట్టి లేదా 6% వరకు ఇస్తున్నారు కాబట్టి అని అలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది కాబట్టి అమ్మేసుకుంటారు. ఎందుకు? ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు ఏం జరుగుతుందో అని అంతకుముందు కూడా మనం చాలా వీడియోలో స్పృశించడం జరిగింది. ఎప్పుడైనా ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే మీరు హోల్డ్ చేస్తున్న ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ యొక్క రేటు పెరుగుతుంది. మీరు నేను చూసేది 0.5% తగ్గితే అంత తేడా వస్తుంది అనుకుంటారు. కానీ 0.5% తగ్గితే లాంగ్ టర్మ్ మెచ్యూరిటీ ఉన్న బాండ్స్ కొనుక్కున్న వాళ్ళకి ఆటోమేటిక్గా రేట్లు పెరిగిపోతాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే మార్కెట్లో లేదా న్యూస్ పేపర్లో చూస్తే ఈల్డ్ అనేది చాలా తక్కువకు వచ్చేసింది ఇండియాలో కూడా అని తెలిసింది. అంటే అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిస్తే ఇండియాలో కూడా ఈల్డ్ తగ్గింది అంటే వచ్చే వడ్డీ తగ్గుతోంది. అంటే నా దగ్గర కనుక అంతకుముందు హోల్డ్ చేసిన డెట్ సెక్యూరిటీస్ ఉంటే నాకేమో 6% వస్తుంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే 5.5 వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నా దగ్గర ఉన్న 6% సెక్యూరిటీలను కొనుక్కోవడానికి చాలా మంది ముందుకు వస్తారు. వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు నేను రేటు పెంచుతాను కాబట్టి నాకు దాదాపుగా 5% 6% అడిషనల్గా లాభం వస్తుంది. అంటే ఇవాళ తగ్గటం మొదలుపెట్టిన 0.5% ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా 1.5% వరకు కనుక తగ్గిస్తే ఈ డెట్ సెక్యూరిటీస్ హోల్డ్ చేసే వాళ్ళందరికీ విపరీతం లాభాలు వస్తాయి. ఆ తర్వాత కంటిన్యూగా వస్తాయని కూడా నమ్మకం ఉండదు కాబట్టి అందులో నుంచి క్యాష్ తీస్తారు. అప్పుడు ఈక్విటీస్ వైపు దృష్టి పెట్టక తప్పదు. అది ఆల్రెడీ మీకు యశ్వంత్ చెప్పడం జరిగింది. ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీకి సంబంధించి మోర్గాన్ స్టాన్లీ క్రియేట్ చేసిన ఇండెక్స్లో మన దేశం చైనాను కూడా దాటిపోయి వెయిట్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే మేజర్ అమౌంట్ ఇండియాలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ సైన్ ఫర్ ఈక్విటీ మార్కెట్ అక్రాస్ ద వరల్డ్. ఇండియాలో ఉన్న ఈక్విటీ మార్కెట్ కూడా మంచిది, ఇండియాలో ఉన్న డెట్ మార్కెట్ కూడా మంచిది, బికాజ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం మొదలయ్యాయి కాబట్టి. రైట్ అండి. అంటే ఇప్పుడు ఈక్విటీస్ గురించి చెప్పారు మీరు, బట్ ఇన్ జనరల్ మనం అంటే గత 2-3 నెలలుగా చెప్తా ఉంది కూడా ఈ డెట్ మార్కెట్ లోకి వచ్చే ఇన్ఫ్లో, అంటే ఈ మోర్గాన్ స్టాన్లీ ఇంక్లూజన్, మన డెట్స్ కూడా డెట్ మార్కెట్ కూడా మన బాండ్స్ కూడా ఎలా అయితే ఇంక్లూడ్ అయినాయో చాలా అరౌండ్ $8 బిలియన్ వరకు వచ్చే ఇన్ఫ్లోస్ గురించి కూడా న్యూస్ లో చాలా మంది ఇన్వెస్టర్స్ చూసి ఉండొచ్చు. సో ఈ డెట్ మార్కెట్ లో కూడా మనది ఇది ఇంత ర్యాపిడ్ ఇంత మ్యాసివ్ ఇన్ఫ్లోస్ రావడం వల్ల అంటే మనం కవర్ కూడా చేస్తా ఉన్నాం అంటే ఎటువంటి ఇండస్ట్రీస్ బ్యాంక్స్ ఎలా పాజ్ అయినాయని. బట్ ఇన్ జనరల్ ఇవన్నీ ఒక ఓవరాల్ కలెక్టివ్ తీసుకుంటే ఈ డెట్ మార్కెట్ స్పెసిఫిక్ గా ఏదైనా ఇండస్ట్రీస్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇష్టపడకపోయినా నెగటివ్ కామెంటరీ ఇచ్చినా లేకపోతే మోడరేట్గా కామెంటరీ ఇచ్చినా కానీ జరగవలసింది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే కనుక, అంటే ప్రస్తుతం అమెరికాలో తగ్గాయి, ఇండియాలో ఇంకా తగ్గలేదు. ఇండియాలో కూడా తగ్గక తప్పదా అంటే తగ్గక తప్పదు. ఎందువల్లంటే ఇండియాలో కనుక డబ్బులు వస్తే ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ ఖచ్చితంగా డబ్బులు ఎక్కువ ప్రింట్ చేయాలి, అంటే మనీ సప్లై పెంచాలి. అలా పెంచితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు కూడా ఏం చేస్తారు? ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు. అంటే ప్రజలని బ్యాంకుల్లో డబ్బులు దాచుకోకుండా ఫిక్స్డ్ ఇన్కమ్ వైపు వెళ్లకుండా కొద్ది గొప్ప దృష్టి మరల్చడానికి ప్రయత్నం జరగక తప్పదు. అలా జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగానే ఇండియాలో కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు కొనుక్కుంటే ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే ఇంట్రెస్ట్ మీద వచ్చే లాభం కాదు వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకున్న ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చేటువంటి ఎప్రిసియేషన్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏం జరుగుతుంది? ఇంకా అట్రాక్టివ్గా కనబడి ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనం చూడవలసింది ఏంటంటే ఈ డెట్ మార్కెట్లోకి వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా యూజువల్గా ఇలా నేను చెప్పినా 0.5% తగ్గితే పెరుగుతుందని చెప్పినా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అనేది తక్కువ మంది ఉంటారు, లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎక్కువ మంది ఉంటారు డెట్ మార్కెట్లో.
ఈక్విటీ మార్కెట్లో దానికి భిన్నంగా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎక్కువ మంది ఉంటారు. షార్ట్ టర్మ్ అంటే నా ఉద్దేశం 1 year 2 years ఇన్వెస్ట్ చేద్దాం అనే వాళ్ళు ఎక్కువ, 20 ఏళ్ళు ఉంచుకుందాం అనుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సో కాబట్టి డెట్ మార్కెట్లో జరిగేది ఏంటంటే ఇలా వచ్చిన డబ్బులు ఇండియాలో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అట్టే ఉంటాయి. కాబట్టి ఇండియాకు వచ్చే లాభం అపారం. దాని మూలంగా ప్రభుత్వానికి అంతకుముందు మన వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది, ఎంత ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతుందో మనీ సప్లై పెంచితే అని. అందువల్ల గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కువైపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వాటి మీద ఖర్చు పెడతారు. అందువల్ల ఇవాళ మనకి కావాల్సింది ఏంటంటే ఇలా ఇంట్రెస్ట్ రేట్ ఇండియాలో కూడా తగ్గితే, ఇప్పుడే తగ్గవు. ఇవాళ మనం చెప్పాం కదని రేపు పొద్దున్నే పేపర్లో చూడటం, రేపు పొద్దున్నే స్టాక్స్ కొనుక్కోమని చెప్పడం కదా నా ఉద్దేశం. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే రాబోయే రోజుల ట్రెండ్ గురించి కొద్దిగానైనా ఆలోచన చేయాలి అంటే ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్గా పెరిగే సెక్టర్లు ఏమున్నాయో చూడడానికి ప్రయత్నించాలి. మొట్టమొదట చెప్పవలసింది బ్యాంకులు. ఎందుకంటే ఇండియాలో ఉన్న భారతదేశ ప్రభుత్వ సెక్యూరిటీల్లో సింహభాగం బ్యాంకుల చేతుల్లో ఉంది అని చెప్పాను. అంతకుముందు మనం డిస్కస్ చేసాం. అది కనుక ఒక 1% 1.5% ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందని మనం చెప్పడం లేదు, తగ్గితే ఎంత భయంకరమైన లాభాలు బ్యాంకులకు వస్తాయో కూడా చెప్పాం. కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్ ప్రధానమైన బెనిఫిషియరీ. దానికన్నా ఇంకా తర్వాత ఏముంటాయంటే మనం ఇప్పుడు మీ అటెన్షన్ ఒకసారి నా స్లైడ్ మీద చూపిస్తాను. స్క్రీన్ కనుక మీరు చూసినట్లయితే మీకు అర్థమయ్యేది ఏంటంటే ఇందులో కొన్ని సెక్టర్లు అంటే ఇప్పటి వరకు ఏమొచ్చింది, మనకి ఇంట్రెస్ట్ రేట్లు పెరిగాయి కాబట్టి అప్పు తీసుకుని వాషింగ్ మెషిన్ కొందామన్నా, అప్పు తీసుకుని కారు కొందామన్నా భయపడుతున్న మనం రేపు పొద్దున్నే ఇంట్రెస్ట్ రేట్లు కనుక తగ్గితే కొద్దిగా గొప్ప మనకు జీతాలేమో తగ్గవు, జీతాలు మనకు వేరే ఫిక్స్డ్, కానీ మనకు వచ్చే ఇన్కమ్ కూడా వేరే రకంగా ఫిక్స్ అవుతుంది. వడ్డీ తక్కువ రేట్లు దొరుకుతాయని తెలుస్తుంటే మనం సుఖపడదామనే కోరిక పెరుగుతుంది. అటువంటి సెక్టర్లు ఏముంటాయని చూస్తే మొట్టమొదటి వచ్చేది ఆటో సెక్టర్. ఇక్కడ మీరు స్క్రీన్ మీదే కనుక చూస్తే 3 దేశాల గురించి కూడా ఇవ్వడం జరిగింది, ఇండియాని, చైనా అని, అమెరికా అని. అంటే అర్థం ఏంటంటే ఇండియాలో ఉన్న పాపులేషన్లో కేవలం 4% మాత్రమే ఆటోమొబైల్స్ కొనుక్కుంటూ ఉన్నారు. అదే చైనాలో చూస్తే 15%, మనకు 4 రెట్లు ఎక్కువ. కానీ వాళ్ళ చైనా కన్నా మోర్గాన్ స్టాన్లీ ఇండెక్స్లో మనకే ఎక్కువ లాభం వాటా ఉంది. అంత మాత్రాన 4 అలా 15 అవుతుందని కాదు, స్కోప్ ఎంత ఉందో చెప్పడానికి చెప్తున్నాను. అమెరికాలో అయితే 81%. అమెరికా వదిలేద్దాం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి పర్సనల్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ. ఇండియాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 4% ఎక్కువ లేకపోయినా 6% అయింది అనుకోండి, అంటే 50% డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటి వరకు మనం పేపర్లో చూస్తున్నది ఏంటి, అన్ని ఆటోమొబైల్ కంపెనీలు డిస్కౌంట్లు అమ్ముతున్నాయి అనుకున్నాం. టాటా మోటార్స్ అయితే డిస్కౌంట్ ఇస్తుందని ఒక్క న్యూస్ ఇస్తే దాని ప్రకారం మార్కెట్లో దాని ప్రైస్ 10% కన్నా ఎక్కువ కరెక్ట్ అయింది. మీరు చూస్తున్నదేమో ప్రైస్ కరెక్షన్. దానికి రీజన్ ఏంటంటే ఒకే ఒక్క న్యూస్. ఆ న్యూస్ యొక్క లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. ఒక నెల అయిపోయేటప్పుడు ఆ న్యూస్ అంతా డిస్కౌంట్ అయిపోయి మళ్ళీ తిరిగి కొనుగోలు కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి అటువంటి భయాలకు లోను కాకూడదు అంటే తగ్గుతున్న వడ్డీ రేట్ల రెజీమ్లో పెరిగే సెక్టర్లు ఏంటో చూస్తే అందులో ప్రధానంగా మొట్టమొదటి ఉండేది ఆటో సెక్టర్ని గమనించండి. తర్వాత ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా వడ్డీ రేట్లు తగ్గుతుంటే ఈఎంఐలు తీసుకుని మళ్ళీ వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇండియాలో ఎంత మంది ట్రావెల్ చేస్తారంటే 6%, చాలా డ్రమాటిక్గా పెరిగింది. కానీ అదే అమెరికాలో చూస్తే 42%. రైజింగ్ ఇన్కమ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ బిజినెస్ మెన్ కానీ ఎవరికైతే ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయో వాళ్ళు ట్రావెల్ చేయక తప్పదు. సో ట్రావెల్ ఇండస్ట్రీ పెరుగుతుంది. ఎయిర్ కండిషనర్స్ చూస్తే ఇండియాలో కేవలం 8% ఎయిర్ కండిషనర్స్ వాడుతుంటే చైనాలో 60%, అమెరికాలో 90%. వాళ్ళకి క్లైమేట్ కొద్దిగా హాస్టైల్గా ఉంటుంది కాబట్టి తప్పదు. కానీ మనకి కంఫర్ట్ కావాలనుకునే వాళ్ళందరూ కూడా 1, 2, 3, 10 ఏసీలన్నా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎయిర్ కండిషనింగ్ ఇండస్ట్రీలో బ్లూ స్టార్ కానివ్వండి, లేకపోతే ఇటువంటి ఇండస్ట్రీలో మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే రెఫ్రిజిరేటర్స్ చూస్తే మనం దేశంలో ఇప్పటికీ కూడా కేవలం 18%. అందుకే ఫుడ్ ఎక్కువ వేస్టేజ్ అవుతుంది. ప్రభుత్వం యొక్క ఫోకస్ కూడా ఫుడ్ స్టోరేజీ, ఫుడ్ కన్జర్వేషన్ కోసం చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు. అందువల్ల రెఫ్రిజిరేటర్స్కి ఖచ్చితంగా పెద్దపీట పడుతుంది, కన్జ్యూమర్స్ నుంచి డిమాండ్ పెరుగుతుంది. స్మార్ట్ ఫోన్స్ మనకి ఇండియాలో ఆల్రెడీ ఎక్కువ ఉన్నది, బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి స్మార్ట్ ఫోన్స్ యూసేజ్ ఎక్కువ పెరుగుతుంది అనేటువంటి అంచనా నేను కట్టడానికి అంతగా ముందుకు రాలేను. కాబట్టి స్మార్ట్ ఫోన్స్ పక్కన పెడితే ఇంటర్నెట్ యూజర్స్ అయితే దాదాపుగా గ్లోబల్ స్టాండర్డ్స్లో మనం కూడా ఉన్నాం. సో కాబట్టి క్రింద ఉన్న కన్సంప్షన్ 2 స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ కన్సంప్షన్ మూలంగా ఎక్స్ట్రా లాభాలు రావేమో, కానీ ఈ పైన చెప్పిన 4 ఇండస్ట్రీలు బెనిఫిట్ అవుతాయి, ఇన్ అడిషన్ టు ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీ లైక్ బ్యాంకింగ్ సెక్టర్. రైట్ అండి. 1-2 క్వశ్చన్స్ తీసుకునే ముందు ఇంకొక టాపిక్ టచ్ చేద్దాం. అంటే మనం ఫేర్ ప్రైస్ హిట్ అయినప్పుడు కంపెనీస్, ఏదైతే కంపెనీస్ ఫేర్ ప్రైస్ హిట్ అవుతాయో అవి అమ్మేయమని చెప్తా ఉంటాం. సో చాలా వరకు దాని మీద కొద్ది గొప్ప డౌట్స్ ఆర్ యాంగ్విష్ ఏముందంటే మనం ఇచ్చిన ఫేర్ ప్రైస్ తర్వాత కంపెనీస్ ఒక్కోసారి పైకి వెళ్ళొచ్చు, ఒక్కోసారి కింద పడచ్చు. సో ఇన్ జనరల్ అసలు మనం ఈ ప్రిన్సిపల్ ని ఎందుకు అడాప్ట్ చేసాం, ఒక అంచనా ఎందుకు కట్టాం, అంత సీరియస్ గా ఎందుకు అమ్మేయాల్సిన అవసరం ఉందో ఆల్రెడీ మనం చెప్తా వచ్చాం మన వీడియోస్ లో. బట్ దాని గురించి ఇంకేమైనా యాడ్ చేస్తారా ప్రసాద్ గారు? ఖచ్చితంగా యశ్వంత్, ఎప్పుడు కూడా
మనం కారులో జర్నీ చేయటం మొదలుపెట్టాము అంటే మన యొక్క ధ్యేయం కారు డ్రైవింగ్ ఎంజాయ్ చేద్దామనా మనం వెళ్ళవలసిన ప్లేస్కి వెళ్దామనా అని నిర్ణయించుకోవాలి. మనం వెళ్ళవలసిన ప్లేస్కి వెళ్తుంటే మధ్యలో రోడ్డు ఖాళీగా ఉందని రైట్ సైడ్కి తిప్పి వెళ్ళాం. ఎందువలన అది మన మార్గం కాదు. ఖచ్చితంగా మన డెస్టినేషన్కే వెళ్తాం. మన డెస్టినేషన్ వెళ్ళటం ముఖ్యం కాబట్టి డెస్టినేషన్ రాగానే కారు ఆపుకోవడం దిగటం జరుగుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ జర్నీలో కూడా మన ఇన్వెస్ట్మెంట్ యొక్క ధ్యేయం లాభం సంపాదించాలి అని. ఆ లాభం సంపాదించేటప్పుడు మనం కొన్న ప్రతి షేరు మ్యాక్సిమం రేట్లోనే మనం అమ్మాలి. ఆ తర్వాత మాత్రం పెరగకూడదని కోరుకోవటం చాలా అసమంజసం. ఎందుకంటే అంత హైయెస్ట్ రేట్లో మీ దగ్గరే కొనుక్కోవాలని ఏ ఇన్వెస్టర్ తయారుగా ఉండరు. కాబట్టి మనం చేసేది ఏంటంటే పీస్ఫుల్గా ఉండాలి అంటే మన కంపెనీ ఫండమెంటల్స్ ప్రకారం కంపెనీ ప్రైస్ కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంటే ఫెయిర్ ప్రైస్ వస్తే అమ్మేసుకుని ఆ రోజు తక్కువలో ఉన్న వేరే షేర్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకు చెప్తాం మనం తరచి మనం ఈ షేర్ను తక్కువ రేట్లో కొనుక్కోగలిగాము అంటే మన దగ్గర కొద్దో గొప్ప స్కిల్ ఉంది. మంచి కంపెనీని తక్కువ రేట్లో ఉంటే ఐడెంటిఫై చేసే స్కిల్ దానిలో అక్కడ కొనుక్కున్నాం, ఇప్పుడు అమ్ముకుంటున్నాం. అమ్ముకోగానే అటువంటిదే వేరే కంపెనీ కొనగలమని మన మీద మనకు నమ్మకం ఉంటుంది. అలా నమ్మకం లేని వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఒకవేళ అమ్మమని చెప్పిన తర్వాత పెరిగితే కొద్దిగా గొడవ చేస్తూ ఉంటారు. ఏమని అయ్యో పెరిగిపోయింది అంటారు. అది వాళ్ళకి తెలుసు మనసులో అన్ని కంపెనీలు హైయెస్ట్లో అమ్మడం వీలు కాదు అని. కానీ వేరొకళ్ళ మీద నింద వేయటం, వేరొకళ్ళని తప్పు పట్టడం తేలిక కాబట్టి ఎక్కువ మంది ప్రయత్నిస్తుంటారు. ఈ రోజు నేను ఏం చేస్తానంటే ఒక రెండో మూడో కంపెనీలు లేదా మాక్సిమం 4 కంపెనీలు ఈ మధ్య కాలంలో అంటే ఆగస్టు 1 నుంచి ఇవాటి వరకు అంటే సెప్టెంబర్ 20 వరకు కూడా వచ్చినటువంటి కంపెనీల్లో ఎన్ని కంపెనీలని మనం ఒక 2-3 కంపెనీలు ఏమో స్టాప్ లాస్ ప్రకారం ఫెయిర్ ప్రైస్ ప్రకారం అమ్మేమని చెప్తే ఆ తర్వాత తగ్గిన కంపెనీలు, అలాగే దానికి భిన్నంగా మనం అమ్మమని చెప్పిన తర్వాత బాగా పెరిగిన కంపెనీ కూడా తీసుకుందాం. ఎందుకంటే నాణ్యానికి రెండు వైపులా మీకు తెలియాలి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ నుంచే చూస్తే మనం ఎన్నో క్వార్టర్లుగా మంచి కంపెనీని ఐడెంటిఫై చేసుకున్నాం, కొనుక్కోమని చెప్పాం. కొనుక్కున్న తర్వాత జూన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కొద్దిగా నెగిటివ్ సైన్స్ కనపడటంతో మనం ఫెయిర్ ప్రైస్ రివైజ్ చేసి ఆ ఫెయిర్ ప్రైస్ ప్రకారం అమ్ముకోవాల్సిందిగా సూచించడం జరిగింది. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు అమ్మేసుకున్నారు కూడా, కొద్దిగా తగ్గినా కూడా రేట్లు భయపడకుండా అమ్మారు. కానీ ఒక్కొక్కసారి రేటు ఉన్నా కూడా అంటే మన ఫెయిర్ ప్రైస్ ప్రకారం తగిలినా కానీ మనం చెప్పిన ఇన్వెస్టర్లు అందరూ ఒకేసారి అమ్మడానికి సాధ్యం కాకపోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కంపెనీ రిజల్ట్స్ బాగాలేక కనుక మనం అమ్మమని చెప్పి ఉంటే ఆ రోజున మీరు రేటు కొద్దిగా తగ్గినా కూడా అమ్ముకోవాలి. అలా కాకుండా ఈఎంపి ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ వచ్చిందనో ఫెయిర్ ప్రైస్ వచ్చిందనో కనుక అమ్ముకోమని చెప్తే ఆ రేటుకి అమ్మటం మంచిది. ఒకవేళ లేకపోయినా 1-2% తక్కువలో అమ్మచ్చు, కానీ అంతకన్నా తెగనమ్మవలసిన అవసరం ఉండదు. ఇక్కడ జేఎండ్కే బ్యాంక్ కనుక చూసినట్లయితే మీకు స్క్రీన్ మీద రెడ్ సర్కిల్ వేసినట్లుగా ఆ రోజున అంటే దాదాపుగా ఆగస్టులో మొట్టమొదటి 1-2 వారాల్లో మనకి సెల్లింగ్ సిగ్నల్ వస్తే ఎందుకు వచ్చింది సెల్లింగ్ సిగ్నల్? ఆపరేషన్స్ బాగాలేకపోవటం మూలంగా, అంతగా బ్రహ్మాండంగా లేకపోవటం మూలంగా ఫెయిర్ ప్రైస్ తగ్గడంతో వచ్చింది. ఆ తర్వాత ఎంత పడిపోయిందని చూస్తే మీకే గ్రాఫ్లో కనపడుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే ఆ రోజు నుంచి మార్కెట్లో కరెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇది మనకి అంచనా కరెక్ట్ అయిందని చెప్పడానికి మాత్రమే. ఇప్పుడు ఇంకో కంపెనీ కూడా చూద్దాం. టైడ్ వాటర్ ఆయిల్ కంపెనీ కూడా మన ఇన్వెస్టర్లు కొనుక్కోమని చెప్పడం జరిగింది. కొంతమంది కొనుక్కున్నారు. అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఫెయిర్ వాల్యూ టచ్ అవడంతో మీరు గ్రాఫ్ చూస్తే దాదాపుగా 1200, 1300, 1500 రేంజ్ ఉన్న కంపెనీ 2700 వరకు చేరింది. అంటే డబల్ అయిపోయింది. అప్పుడు కూడా ఇంకా ఆశపడదామా అంటే మన సిస్టమ్ ఏం చెప్తుంది? సంథింగ్ లైక్ 2738 ఎంతలో మనకు ఫెయిర్ ప్రైస్ ఉంది కాబట్టి ఆ రేట్ రాగానే మొహమాటం ఏమీ లేకుండా అమ్ముకోమని చెప్పడం జరిగింది. అమ్మిన తర్వాత ఆ షేర్ కూడా మనం కోరుకున్నట్లుగా అంటే మనం అంటే మేము కోరుకోము, ఇన్వెస్టర్లు కోరుకున్నట్లుగా మనం అమ్మిన తర్వాత తగ్గాలి అని కోరుకున్నట్టుగా తగ్గింది. ఆ నెక్స్ట్ ఇంకో కంపెనీ కూడా చూద్దాం. గోకుల్ అగ్రో చూస్తే ఇది కూడా మనం వచ్చినటువంటి ఫెయిర్ ప్రైస్ ప్రకారం చూస్తే సెప్టెంబర్ 11th మనకి ట్రిగ్గర్ అలర్ట్ వస్తే సెప్టెంబర్ 12th అందరూ అమ్మేసుకున్నారు. అది కూడా చూస్తే 316.8 అయినప్పుడు ఫెయిర్ వాల్యూ కన్నా దాటిందనే ఉద్దేశంతో ఆటోమేటిక్గా అలర్ట్ వస్తుంది ఇన్వెస్టర్లందరికీ. ఎవరికి? వివేకంతో ప్రోడక్ట్ క్లయింట్స్గా సైన్అప్ చేసిన వారికి. వారు కూడా అమ్ముకోవడం జరిగింది. ఈ 3 పాజిటివ్ కేసెస్ వేర్ మనం అమ్ముకోమని చెప్పిన తర్వాత పెద్దగా పెరగకుండా తగ్గిపోయి నిజంగా ఇన్వెస్టర్కి అదనంగా లాభం రాకపోయినా ఆనందం మాత్రం ఇచ్చేటువంటి విషయాలు. ఇప్పుడు ఆఖరిగా ఇంకొక కంపెనీకి వస్తున్నాను. ఇది హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్. చాలా సార్లుగా మనం కొనుక్కోవటం, ఇన్వెస్ట్ చేసి కొద్దిగా గొప్ప మోడరేట్గా రిటర్న్స్ ఉండటం తర్వాత 491 దగ్గరలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఒకసారి ఫెయిర్ వాల్యూ వచ్చిందని అమ్మేమని చెప్పాం. ఏ రోజు అది? ఆగస్టు 7th అమ్మేమని చెప్తే అమ్మేసుకున్నారు. ఆ అమౌంట్ వేరే చోట ఇన్వెస్ట్ చేశారు. అందులో ఎంత లాభం వచ్చిందో ప్రస్తుతం డిస్కషన్కి అనవసరం. కానీ అమ్మిన తర్వాత మాత్రం మనం అమ్మమని చెప్పంగానే దానికి ఏదో ఎవరు అడ్డుకట్ట కట్టలా. అది ఆగటం పెరగటం ఆగకపోగా మన ఇన్వెస్టర్లు కొద్దిగా గొప్ప
బాధకి గురి చేస్తూ విపరీతంగా పెరిగి దాదాపుగా 670-80 వరకు కూడా టచ్ అయింది. అంటే మనం 490 ఆర్ 500లో అమ్మితే దాదాపుగా 30% వరకు కూడా 35% వరకు పెరిగింది హిమాద్రి స్పెషాలిటీస్. ఇటువంటి సందర్భాలు అనేకం వస్తూనే ఉంటాయి. మనకి కావాల్సింది ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మనం కారులో బయలుదేరాం, మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళతాం. మధ్యలో అట్రాక్టివ్గా ఉందని ఆగం, మధ్యలో రోడ్డు ఖాళీగా ఉందని రోడ్డు మారి వేరే రోడ్లోకి వెళ్ళాం. మనం ఎంజాయ్ చేయవలసింది జర్నీని, కానీ మనం ఎంజాయ్ చేయవలసింది రైడింగ్ని కాదు. అంటే కారు జర్నీలో రైడింగ్ ఎంజాయ్ చేస్తాను, బాగా స్పీడ్గా వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ పందా ఎన్నుకోకపోవచ్చు. మనకు మాత్రం చేసేది ఏంటంటే మనకున్న కంపెనీలు మంచివిగా ఉన్నంత కాలం అందులో ఉంటాం, అనుకున్న ప్రైస్ వస్తే ఆటోమేటిక్గా అమ్మేస్తాం. అందుమూలంగా ఈ 4 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో సమ్ టైమ్స్ వీఆర్ లక్కీ, మన అమ్మిన తర్వాత మార్కెట్ పెద్దగా తగ్గచ్చు, దాని మూలంగా అడిషనల్ ఇన్కమ్ రాదు కానీ ఆనందం వస్తుంది. ఆనందం మనకు అక్కర్లా, డబ్బులే రావాలి. కొన్నిసార్లు మనం అమ్మిన తర్వాత పెరుగుతాయి, అంటే ఆపర్చునిటీ పోయినట్టు ఉంటుంది, అది పోక తప్పదు. ప్రతి ఆపర్చునిటీ మనకు వచ్చే అవకాశం ఎప్పటికీ ఉండదు, కాబట్టి అటువంటి సందర్భాలు అనేకం ఉంటాయని ఖచ్చితంగా గమనించాలి. రైట్ అండి. విత్ దట్ ఈ వారం కొంచెం కంక్లూడ్ చేద్దాం, ఎందుకంటే కొద్ది గొప్ప టాపిక్స్ ఎక్కువ కవర్ చేశాం కాబట్టి. వచ్చే వారం ప్రెడామినెంట్ గా స్టాక్స్, అంటే ఇప్పుడు వరకు కొద్ది గొప్ప క్వశ్చన్స్ అడిగిన స్టాక్స్, వారి యొక్క పొజిషన్ ఏంటి, వచ్చే క్వార్టర్ కూడా రిజల్ట్స్ రాబోతున్నాయి కదా, అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ పలానా స్టాక్స్ మీద గురించి కూడా చర్చ చేసే ప్రయత్నం చేస్తాం. సో కీప్ వాచింగ్, సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.